హాయ్ హలో అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్ళీ మొదలయ్యింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ వివాదం మాత్రం అలాగా కృష్ణానదిలాగా ప్రవహిస్తూనే ఉంది. కృష్ణానది ప్రవహిస్తుందే కానీ అందులో నీళ్లు మాకు రావట్లేదని తెలంగాణ అంటే ఏమీ మాట్లాడకుండా మౌనముద్ర దాలుస్తూ ఏపీ తన వాటాతో పాటు మరికొంత కూడా తీసుకెళ్ళిపోతుందన్న అపవాదును మూటగట్టుకుంటుంది. అసలు ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి వివాదమా, లేదా 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఈ వివాదం మరి కాస్త పెరిగిందా? అసలు ఈ జల వివాదం అండి ఇది ఎలా వస్తుంది? నీటి వాటా అంటే ఏంటి? ఈ టీఎంసీ ఏంటి? ఈ క్యూసెక్కులు ఏంటి? ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి, మనతో మాట్లాడడానికి ఇవాళ ముఖ్య అతిథిగా మనతో ఉన్నారు పల్లె రవి గారు. నమస్కారం సార్. నమస్కారం. కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్లస్ బీఆర్ఎస్ లో చురుకైనటువంటి నేత, అన్నిటికీ మించి పాత్రికేయులు. ఈ వివాదం చాలా తెలిసిన వాళ్ళు. సార్ చెప్పండి సార్, ఏమిటి జల జగడం? ఇప్పుడు నమస్తే అండి. నిజంగా తెలంగాణ పోరాటం అన్నదే, తెలంగాణ రాష్ట్ర పోరాటం అనేది అందరికీ తెలుసు, సమస్త సమాజానికి తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలను ప్రధాన ట్యాగ్లైన్. అందులో ఎందుకు సమస్య అంటే, తెలంగాణ రాష్ట్రం అన్నదే కృష్ణానది, గోదావరి నది 2 జీవనదుల మధ్యన ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠం అని తెలుసు. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా ఏంటంటే, ఇది కొంత రెండు నదుల మధ్య ఉన్నటువంటిది ఒక పీఠభూమి లాంటి ప్రాంతం. కాబట్టి ఏంటంటే, కృష్ణానది దక్షిణ తెలంగాణకు, గోదావరి నది ఉత్తర తెలంగాణకు నీళ్ళనిచ్చేటటువంటి ఒక పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం. మొదటి నుంచి కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణకు సంబంధించినటువంటి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఖమ్మం జిల్లా, ఇవన్నీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో వస్తాయి. ఆ రోజు నుంచి కూడా నిజంగా ఈ సమస్య ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు కూడా హైదరాబాద్, తెలంగాణ అంటే ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో కూడా 1956 కంటే ముందు ఉన్నటువంటి కృష్ణానదిలో ఎక్కడ సమస్య మొదలైందంటే, అంతకుముందు మహబూబ్నగర్ జిల్లా కోసం అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఇవాల్టి జూరాల, ఆల్మట్టి మధ్యలో, ఆల్మట్టి సమీపంలో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు ఉంది. తర్వాత నల్లగొండ ఇవాల్టి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడైతే ప్రధానంగా, మిగతా అన్నీ కాకుండా 2 ప్రధానమైన విషయాలు చెప్తున్నాను. నాగార్జున సాగర్ ఇవాళ నందికొండ దగ్గర కాకుండా దానికి పైన, ఇప్పటి ప్రాంతానికి పైన 28 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్స్ ప్రతిపాదితాయి. ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్సే నిజాం కాలంలో వచ్చినటువంటి ప్రతిపాదించినాయి. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950స్లో ఏర్పడినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారి నేతృత్వంలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటిది ఉమ్మడి, దానికి సంబంధించినటువంటి నిజంగా 2 కనుక జరిగి ఉంటే ఇవాల్టి ఏదైతే దక్షిణ తెలంగాణ ప్రాంతం ఉందో, నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా, ఈ 3 ప్రాంతాలు అసలు నిజంగా కూడా బ్రహ్మాండంగా వరద కాలువలతోటి సస్యశ్యామలంగా కోనసీమ లాంటి ప్రాంతాన్ని తలపించి ఉండేది ఒక 40-50 ఏళ్ల క్రితమే. కానీ ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలోకి వచ్చేసిందో 1956లో, వెంటనే ప్రాజెక్ట్స్ పోయి అప్పర్ కృష్ణ పోయి సిమిలర్గా పార్షియల్గా శ్రీశైలం అయిపోయింది, డిస్ప్యూటెడ్ అంటే బార్డర్లో వచ్చేసింది. అదే ఏలేశ్వరం పోయి కింద నందికొండ దగ్గర నాగార్జున సాగర్, నల్లగొండ, గుంటూరు బార్డర్లోకి వచ్చేసింది. దాంతో డిస్ప్యూటెడ్ అయిపోయింది. ఇంకా సరే అదంతా జరిగినట్టుంటే అది దాంతో అనివార్యంగా ఏమైందంటే, ఆ 2 ఆ విధంగా జరగటం వల్ల తెలంగాణకి ఖచ్చితంగా కృష్ణానది నుంచి కూడా, కృష్ణానదిలో నుంచి నీళ్లు తీసుకోవాలంటే ఎత్తిపోతలే దిక్కైంది, వరద కాలువలు పోయింది. ఆ పర్యవసనంగా అవన్న వచ్చినటువంటి వాటి స్థానంలో ప్రతిపాదించినటువంటి జూరాల కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి ఇవన్నీ ఏవి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా పూర్తి కాలే, పెండింగ్లోనే. అంతరాష్ట్ర వివాదాలు, కొన్ని రకరకాల వివాదాలతోటి, పర్యావరణ వివాదాలు, రకరకాల వివాదాలతోటి అసంపూర్ణంగా పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయింది. దాని ఫలితంగా ఏం జరిగిందంటే, దక్షిణ తెలంగాణ
ఒక అద్భుతమైన ఒక ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నటువంటి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు శాశ్వత కరువు దుర్భిక్ష ప్రాంతాలుగా మారిపోయాయి. దాంతో మహబూబ్నగర్ జిల్లాలో నిత్యం తెలంగాణ 2014 ముందు వరకు కూడా నిత్యం దాదాపు 15-16 లక్షల మంది ఆ జిల్లా నుంచి వలస కార్మికులు బతుకు తెరువు కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. గంజి కేంద్రాలు నడుపుకోవాల్సి వచ్చింది కలిసి. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య వచ్చింది. దుర్భిక్ష పరంగా సేమిగా మహబూబ్నగర్, రూరల్ రంగారెడ్డి. ఈ గడిచిన 10-15 ఏళ్ళలో రంగారెడ్డి స్వరూపం మారింది. కానీ 2010 ఆ ప్రాంతంలో కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా రూరల్ రంగారెడ్డిలో కూడా గంజి కేంద్రాలు నడిపేటటువంటి ఒక దుస్థితిలోకి నెట్టబడింది తెలంగాణ, దక్షిణ తెలంగాణ. కళ్ళ ముందు చూసినాం, మీరు కూడా జర్నలిస్టుగా దగ్గరుండి చూసినటువంటి వాళ్ళు. ఇదొక భాగం అయితే, ఎందుకు అంటే అప్పటికే గోదావరి నది ఏమో డౌన్లో ఉంటుంది, లో కొంత దీని లెవెల్లో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఎత్తిపోతలుగానే వాడుకోవాల్సిందే. ఎత్తిపోతలుగానే వాడాల్సిందే. దక్కన్ పీఠ కిందికి డౌన్లో ఉంటుంది కాబట్టి ఎత్తిపోతలు ఉంటుంది. ఇంకా దాంతో అనివార్యంగా అక్కడ ఎత్తిపోతలైంది. అవే తప్పనిసరిగా ప్రకృతి రీత్యానే ఎత్తిపోతలుగా నీళ్ళని తీసుకోవాల్సింది. ఎత్తిపోతల ద్వారా ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఏమో వరద కాలువలుగా వచ్చేటటువంటి అవకాశాన్ని కుట్రపూరితంగా జరిగినటువంటి దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ కూడా వరద కాలువలు పోయి ఎత్తిపోతలు దిక్కైపోయింది. దీంతో తెలంగాణ అనేది నీళ్ళ సమస్య అనేది ఎప్పటికీ అపరిష్కృతంగా మారిపోయింది. పాలకులు ఉండాల్సినటువంటి విజ్ఞతతోటి బాధ్యతతోటి వ్యవహరించకపోవటం వల్ల జరిగినటువంటి సమస్య ఏమైందంటే ఈ రెండు ప్రాంతాల మధ్యన ఇవాళ 2 రాష్ట్రాలు అయినాయి. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవాళ 2 రాష్ట్రాలు అయినాయి. మొన్నటి వరకు 2014 వరకు కూడా ఏమైందంటే 2 ప్రాంతాలు విత్ ఇన్ ద స్టేట్లో కూడా 2 ప్రాంతాల మధ్యన ఎప్పటికప్పుడు నిరంతరం వివాదాలు, నీళ్ళ కోసం కొట్లాటలు. ఒకవైపున పై రాష్ట్రంతో పోరాటం చేస్తూ నీళ్ళ కోసం పోరాటాలు చేస్తూ ఇక్కడ కూడా విత్ ఇన్ ద స్టేట్లో కూడా తెలంగాణ ఎప్పటికప్పుడు తనను తాను ఈ ప్రాంతం కోసం నీళ్ళ కోసం తనలాడాల్సినటువంటి దుస్థితి వచ్చేసింది. అందుకే మీరు చూస్తే దేశంలో ఎక్కడ లేనంతగా కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే జల ఉద్యమం జరిగింది, నీటి కోసం ఉద్యమం జరిగింది. వివాదం ఇక్కడే ఉంది. నీటి అవసరాలు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి అవసరాలు. ఎందుకంటే నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు వ్యవసాయ, తాగునీటి, సాగునీటి అవసరాలతో పాటు హైదరాబాద్ అనే ఒక మహానగరానికి కూడా మంచినీటిని పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇవ్వాల్సినటువంటి ఇది కూడా సోర్సు కూడా కృష్ణాని. ఎందుకంటే అది కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో వస్తుంది. హైదరాబాద్ నగరం కూడా, హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. దాదాపు ఎప్పుడు కూడా లక్షల మందికి, ఇవాళ దాదాపు 1 కోటి జనాభా మించిపోయింది, 1,40,00,000 వచ్చేసింది. తాగునీరుకి ఇవ్వాలి, రకరకాల పారిశ్రామిక అవసరాలకి ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాల్సింది. ఇవన్నీ రకరకాల. దీంతో ఏమైందంటే లోడు అంటే నీటి అవసరాలు ఏమేమో బాగా ఉన్నాయి, లభ్యతనేమో కృష్ణాలో తక్కువగా ఉన్నది. దీంతో సమస్యల కారణం కూడా అదే. ఆ కారణంగానే ఎప్పటికప్పుడు దీనికి తోడేమైంది, అప్పుడు ఎన్టీ రామారావు గారు తను రాజకీయంగా రంగప్రవేశం చేయకముందు తనకు సినీ జీవితానికి ఒక పునాదిగా భూమికగా దోహదపడినటువంటి మద్రాస్ నగరం అప్పటికి మంచినీళ్ళ కోసం అల్లాడుతున్నది. అందుకోసం ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆ మద్రాస్ నగరాన్ని కూడా మంచినీటిని ఇవ్వడం కోసం తెలుగు గంగని కూడా ఇక్కడి నుంచే శ్రీశైలం నుంచే తీసుకుపోవచ్చు. ఇవన్నీ ఈ కాంప్లెక్సిటీ ఎప్పటికప్పుడు సంక్లిష్టతను పెరిగిపోవటం వల్ల ఏమైందంటే అంతిమంగా జరిగింది ఏంటంటే అటు రాయలసీమ నష్టపోలే, ఆంధ్ర నష్టపోలే, అందరూ లాభపడ్డారు. నష్టపోయింది ఎవరంటే తెలంగాణ. దాని ఫలితంగానే తెలంగాణ, నల్లగొండ, ఈ దక్షిణ తెలంగాణ శాశ్వత దుర్భిక్ష ప్రాంతాలుగా వలసలు, కరువు కాటకాలు, ఫ్లోరైడు, చిన్నపిల్లల అమ్మకాలు, లంబాడీలు, అసలు ఇంకా అంతకంటే ఇంతకంటే క్షోభని నాకు తెలిసి అన్ని వనరుల నుండి కూడా ఇంత క్షోభను అనుభవించిన ప్రాంతం దేశంలో ఒక దక్షిణ తెలంగాణ లాగా అనుభవించినటువంటి గోసని నాకు ఏ ప్రాంతం ఉండుండదని అయితే నేను అనుకుంటాను. ఈవెన్ రాజస్థాన్ లాంటి ఒక తారెడారి ఉన్నటువంటి మొత్తం ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం కూడా ఇటువంటి దుస్థితిని క్షోభను అనుభవించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ పరిష్కారం అయితే అనుకుంటాను. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ సమస్యలు అట్లాగే కొనసాగటం అయిందంటే ఇప్పటికీ తాజా పరిస్థితి ఏంటంటే తెలుసు రాష్ట్రం వచ్చిన తర్వాత అటు నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టు, ఈ రెండింటి విషయంలో ఏంటంటే ఒక సరిహద్దు వాస్తవంగా కూడా ఏంటంటే తెలంగాణకు న్యాయబద్ధంగా సెక్షన్ 3 కింద భారతదేశం మనకు చట్టం ఉన్నది, నీటి వివాదాల చట్టం. 1956లో ఒక చట్టం భారతదేశం
ఓ చట్టాన్ని రూపొందించుకున్నాం. దానికి అంతర్జాతీయ, జాతీయ, అంతర్జాతీయ నీటి పంపిణీ విధానాలకు అనుగుణ ఒక చట్టాన్ని రూపొందించుకున్నాం. ఆ చట్టానికి అనుగుణ వివాదాలు అందులో సెక్షన్ 3 ఉన్నది. జాతీయ జల వివాదాల చట్టం జల వివాదాల పరిష్కార చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారంగా సమస్య పరిష్కరించుకోవాలి. దాని సెక్షన్ 3 ఏం చెప్తున్నది? చాలామందికి తెలియక ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆ చట్టం ఇవాళ మనం దాన్ని పాటిస్తున్నాం. ఆ చట్టం ప్రకారంగా చెప్పేది ఏంటంటే, ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఆ పరివాహక ప్రాంతం ఆధారంగా ఆ పరివాహక ప్రాంతం సాగునీటి, తాగునీటి అవసరాల ఆధారంగానే నీటి పంపకాలు జరగాలి. అంటే అక్కడ పంట నీటికి, అంటే వ్యవసాయానికి సాగునీరు, అవసరమైన మేరకు సాగునీరు, తర్వాత తాగునీరు అవసరాలు తీరిన తర్వాత పక్క పరివాహక ఇంకో మరో నదీ పరివాహక ప్రాంతానికి అవసరమైన బట్టి ఇచ్చుకోవచ్చు అని సెక్షన్ చెప్తుంది. కానీ నిజంగా ఎక్కడైనా అమలైందా? ఈ రోజు వరకు కూడా అటు ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు, అది ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో జరిగింది. ఆ చట్టం ప్రకారంగా నిజంగా తెలంగాణకి ఎంత రావాలి అంటే 67% తెలంగాణకు, కృష్ణానదిలో 67 తెలంగాణకు నీటి వాటా రావాలి. ఆంధ్రాకు, రాయలసీమకు కలిపి 33, 34 సమ్ ఇంకా అంతే అక్యురేట్గా అది రావాలి. కానీ ఏమైంది? రివర్స్ అయింది. ఏమైంది? ఆంధ్ర, రాయలసీమకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 66% అయింది వాడుకుంటున్నారు. తెలంగాణకు 34% కేటాయింపులు జరిగింది. సరే, ఇది ఉమ్మడి అడహక్కు బేస్డ్ 90 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ దాన్ని కూడా గౌరవించకపోతే ఇవాళ జరుగుతున్నది తాజాగా వివాదం ఏంటంటే, ఆఖరికి ఆ 66 34% దాన్ని కూడా ఉల్లంఘించడంతో ఇవాళ తాజాగా ఉన్నటువంటి వివాదం. ఇక తెలంగాణ అంటే ఏంది అసలు? ఎంత అన్యాయం ఇది ఇవాళ? ఎందుకు అంటే ఇవాళ మనకు ఈ సంవత్సరమే ఏది వాటర్ అట్లాగో ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో అదేవిధంగా వాటర్ ఇయర్ అని ఒకటి ఉంటుంది. వాటర్ ఎప్పుడు కూడా జూన్ 1వ తారీఖు నుంచి మొదలై మే 31 వరకు, జూన్ టు మే వాటర్ ఇయర్ ఉంటుంది. ఈ వాటర్ ఇయర్లో లెక్కలు ఉంటుంది. ఇవాళ ఈ సంవత్సరం ఈ వాటర్ ఇయర్లో మొత్తంగా కృష్ణానదిలో తెలంగాణకు వచ్చిన నదీ జలాలు అన్నట్టు ఒక 1000 TMCలు వచ్చింది. ఆ 1000 TMCలో తెలంగాణకు పంచుకుంటే 66, 34% ప్రాతిపదికన పంపిణీ చేసుకుంటే అండర్స్టాండింగ్ ఒప్పందం ప్రకారంగా తెలంగాణకు దాదాపు 360 TMCలు రావాలి. ఆంధ్రాకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 566 TMCలు వాడుకోవాలి. ఇప్పటికీ దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకుందంటే 557 TMCలను వాడుకున్నది. తెలంగాణ 57 వాడుకుందంటే దానికి వచ్చి రావాల్సిన దాంట్లో ఇంకా 9 TMCలు మాత్రమే మిగిలిపోయింది. కానీ ఇవాళటికి నిరాటంకంగా యథేచ్ఛగా అటు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి కానీ, ఇదే శ్రీశైలం నుంచి, ముచ్చుమరి నుంచి, పోతిరెడ్డిపాడు నుంచి, వీటన్నింటి నుంచి రోజుకు 1000 క్యూసెక్ల నీళ్లు నిరాటంకంగా పోతుంది. కానీ అక్కడ వాటర్ ఇప్పటికీ ఉండాల్సిన వాడుకోవటానికి అనుమతించేటట్టు వాటర్ ఎంత అవైలబిలిటీ వాటర్ ఎంత ఉందంటే 100 TMCలు మాత్రం ఉంది. ఎక్కడ? శ్రీశైలం రిజర్వాయర్లో, నాగార్జున సాగర్ రిజర్వాయర్ రెండిట్లో కలిపి 100 TMCలు మాత్రమే ఉన్నది. రెండిట్లో కలిపి ఇప్పటికే తెలంగాణకు రావాల్సింది ఏంటంటే, అప్పటికే తెలంగాణకు రావాల్సిన దానికంటే తక్కువ అయిపోయింది. కానీ ఇంకా కూడా నిరాటంకంగా తీసుకుపోతున్నారు. అది కనీసం దాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ, KRMB కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఒక బాధ్యతగా, ఒక విజ్ఞతగా రెండు ప్రభుత్వాల మధ్యన దాన్ని సమస్యను పరిష్కరించాల్సింది, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు KRMB కానీ పనిచేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాల్ని బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నది. అంటే ఈ దేశంలో ఏం జరుగుతున్నట్టు అంటే ఎందుకు అంటే, కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాబట్టి ఆయన కోసం ఇంకేముంటుంది. ఇక తెలంగాణ ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పాలి? ఇక్కడ మా వాళ్ళేమో, ఇక్కడ అధికార పార్టీ ఏమో మా దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మాకున్నటువంటి సమస్య ఏంటంటే, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే ఆ చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేసేటట్టు ఉంటాడు, ఆయన చెప్పు చేతుల్లో పనిచేసేటటువంటి వాడు. ఇవాళ ఏమైంది? ఆయనకు తెలంగాణ ప్రయోజనాల కంటే చంద్రబాబు నాయుడు వారికి గురుదక్షిణ ఇచ్చుకోవటం ఆయనకు ముఖ్యమైపోయింది. మాట్లాడకపోవటం. ఎందుకంటే
ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి కాదు, తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాడు కాదు, తెలంగాణ ఉద్యమంలో నిలబడినటువంటి వ్యక్తి కాదు, తెలంగాణ ప్రయోజనాల కోసం తనలాడేటటువంటి వాడు కాదు. కానీ అటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి కావటం వల్ల ఏమైందంటే మా తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ సాగునీటి దక్షిణ తెలంగాణ ఇంకా దురదృష్టం బాధాకరమైన విషయం ఏంటంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దక్షిణ తెలంగాణ ఆ గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతమైనటువంటి కొడంగల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ ఆయన అది కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే ఉంటుంది. ఆయన సొంతం ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గం కూడా ఆయన కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానది ఒడ్డు సమీపంలో ఉన్నటువంటి వాడు. కానీ ఆయనకు ఆ పట్టింపు రాజకీయం తప్ప కాంగ్రెస్ నాయకులకు ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి వాళ్ళకి తెలంగాణ పేరు మీద రాజకీయం చేయటం తప్ప తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు కానీ ఇంకోటి కానీ వాళ్ళకు లేవు. వాళ్ళు ఎండిపోయే పరిస్థితి వచ్చిందండి. తెలంగాణ ఇవాళ అటు నల్గొండలో, మహబూబ్నగర్లో చాలా చోట ఇప్పుడు ఇవాళ గద్వాల ఆ ప్రాంతంలో ఆల్రెడీ ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మళ్ళీ వేసిన పంటలు కూడా ఎండిపోయే దుస్థితి వచ్చింది, పంటలకు నీళ్లు లేక. రవి గారు ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు. తెలంగాణ దురవస్థ కృష్ణా నది జలాల సాధనలోన ఎంత వెనుకబాటులో ఉంది, దీనికి కారణాలు రాజకీయాలని చెప్పారు. ఓకే, అయితే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన చేసింది, మీరు అందులో క్రియాశీలక నాయకుడిగా. ఆ 10 ఏళ్లలోన ఏ అన్యాయం జరగలేదు? కృష్ణా జలాల సాధనలోన ఏమాత్రం వెనుకబాటు లేకుండా క్రియాశీలకంగా ముందుకెళ్ళింది తెలంగాణ. ఖచ్చితంగా 60 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని, సాగునీటిలో ప్రాజెక్టులో జరిగినటువంటి నష్టాన్ని, కుతంత్రాన్ని సరిదిద్దటానికి 10 ఏళ్ల కాలం సరిపోలే. ప్రయత్నాలు ముమ్మాటికి జరిగాయి. ఎందుకంటే అప్పటికే ఉన్నటువంటి జూరాల, గొల్లకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఏదో నామమాత్రంగా ఉన్నటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వటం జరిగింది. 1. 2 ఇంకా మిగిలిపోయినటువంటి వాటికి అసలు మొత్తంగా ఉన్నటువంటి దానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికన దాదాపు 70,000 కోట్లతోటి 60,000 చిల్లర కోట్లతోటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని చేపట్టి 70 to 80% పనులని పూర్తి చేయడం జరిగింది. అప్పటి వరకు ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ఆ నీటి కేటాయింపుల్లో కూడా 64, 66, 34% రావడానికి కారణం కూడా ఏంటంటే ప్రాతిపదిక ఏంటంటే ఆ రోజు విభజన చట్టంలో, రాష్ట్ర విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 86 ప్రకారంగా ఏమైందంటే అప్పటికే ఉన్నటువంటి ఆ మొదటి సంవత్సరానికి తక్షణమే ఒక సర్దుబాటు చేసుకొని వాటిని మనం నీళ్ళ పంపిణీ ఇమీడియట్గా చేసుకోవాలి. ఆ చేసుకోవటానికి ప్రాతిపదిక ఏం చేసినట్టు అంతకుముందే ఇచ్చినటువంటి దాంట్లో చట్టంలో ఏంటంటే అప్పటికి ఉన్నటువంటి రిజర్వాయర్ల ఆధారంగా వాటిని ప్రాజెక్టుల ఆధారంగా వాటికి వాళ్ళ నీటిని ఇచ్చుకోవాల్సి వచ్చింది. అప్పటికి ఒక్క రిజర్వాయరు ఏ ఒక్కటి ఇప్పుడు కల్వకుర్తిలో కానీ, భీమాలో కానీ, కోయిల్ సాగర్లో కానీ, నెట్టెంపాడులో కానీ ఒక్క రిజర్వాయర్ లేవు. మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో అదే పరిస్థితి. అందుకే కేసీఆర్ గారు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా దాదాపు 63 TMCల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్లు ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కాలువలు ఇవన్నీ ఒకటి, ఆ రిజర్వాయర్లు ఆల్మోస్ట్ పూర్తయినాయి. అదేవిధంగా డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా 23 TMCల సామర్థ్యంతో రిజర్వాయర్లు, 23 TMCల సామర్థ్యంతో రిజర్వాయర్లు. అందులో మా ప్రాంతం ఫ్లోరైడ్ ప్రాంతంలో కూడా శివన్నగూడెము, కృష్ణరాంపల్లి ఇటువంటివి కూడా రిజర్వాయర్లు 12 TMCలు, 5 TMCల సామర్థ్యంతో రిజర్వాయర్లు. అదే పని నిజంగా అంతకుముందే కాంగ్రెస్ అంతకుముందు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది కదా, 2004 నుంచి 14 వరకు. ఆ మధ్యకాలంలో కనుక నిజంగా అక్కడ మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో ఒక రిజర్వాయర్లు కట్టి ఉంటుంటే, రిజర్వాయర్లు పూర్తి చేసి ఉంటుంటే ఈ నీటి కేటాయింపుల్లో కూడా 2015లో జరిగినటువంటి తాత్కాలిక కేటాయింపుల్లో కూడా ఆ ప్రాజెక్టుల వాదిగా రిజర్వాయర్ల ప్రాతిపదికన నీటి కేటాయింపులు వచ్చి ఉండేది, జరగలే, నష్టమే. అందుకే ఇవాళ ఆ ప్రాతిపదికన మేము ఈ రిజర్వాయర్లు కడుతూ ప్రాజెక్టులు చేస్తూ
కొత్త పెండింగ్ ప్రాజెక్టులను రకరకాల పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కొత్తది పాలమూరు రంగారెడ్డి మన డిండి ఎత్తిపోతల ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తూ ఇవన్నీ కూడా 80% పూర్తయింది. దాన్ని ఈ దక్షిణ తెలంగాణని ప్రతి నీటిని ఇచ్చటం. ఆ కారణంగానే మహబూబ్నగర్లో దాదాపు 10 లక్షల కొత్త ఆయకట్టు సృష్టించబడ్డది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 9.5 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా సృష్టించబడింది. ఓన్లీ నేను ఇది కృష్ణా పరివాహక ప్రాంతంలోనే చెప్తున్నా, మిగతా గోదావరి అనేది ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్టు అవన్నీ జరుగుతూనే ఇంకా సైమల్టేనియస్ ఏంటంటే ఇవన్నీ చేస్తూనే అప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ఏర్పడిన వెంటనే ఇవన్నీ వీటన్నిటికి ముందు నుంచే కేసీఆర్ గారు 2014 ఆగస్టు నుంచే వెంటనే మాకు తెలంగాణకు మా పోరాటమే నీళ్ళ పోరాటం, నీళ్లలో అన్యాయం జరిగింది 7 దశాబ్దాలుగా, వాటిని సరిదిద్దాల్సిందే ఇప్పుడు మాకు అని చెప్పేసి అందుకే మాకు భారత జల వివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారంగా మాకు నీటి కేటాయింపులు జరగాలి, ఆ నీటి పరివాహక ప్రాంతం ఆధారంగా అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడము, అప్పటి నుంచి పోరాటం చేస్తూనే వస్తుంది. అందుకే అంతిమంగా ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం అది బోర్డు కృష్ణా KRMB అంతిమంగా ఇప్పుడు ఎండింగ్ ఏంటంటే సెక్షన్ 3 ప్రకారంగా చేస్తామని చెప్పేసి చేసింది. ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి పోరాటము ఏది ప్రభుత్వం మీద కానీ లీగల్గా కానీ. ఓకే సార్, అయితే కాంగ్రెస్ ఇప్పటి వ్యవసాయ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ పైన రాజకీయ ఆరోపణలు చేశారు. ఓకే, రాజకీయ ఆరోపణలు రాజకీయంగానే ఉంటాయని మనం అనుకున్నా కూడా అందులో ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు. ఇందాక మీరు 70-30% రివర్స్ అయ్యిందని అన్నారు కదా, ఆయన ఏమన్నారంటే 70-30% రివర్స్ అయ్యిందే బీఆర్ఎస్ హయాంలోన, అలా కాదు 70% తెలంగాణకు రావాలని వాదన లేవనెత్తిందే కాంగ్రెస్ అనేటువంటి ఒక మాట అన్నారు. రెండవది ఏమన్నారంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు హై పెంచుతున్నా కూడా అప్పట్లో బీఆర్ఎస్ ఏమీ స్పందించలేదు, వాళ్ళు వదిలేశారు, అదొకటి. ఆ తర్వాత గోదావరి చట్టం ప్రకారం ఇది 1978 గోదావరి అవార్డు ప్రకారము ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే కనుక ఎగువ రాష్ట్రాలకు నాగార్జున సాగర్ నీటి హక్కులు అవన్నీ కూడా ఎగువ రాష్ట్రాలకి చెందుతాయన్న ఒక అవార్డు ఉంది. దాని ప్రకారం పై రాష్ట్రం తెలంగాణే కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి చెందాలి. ఆ దిశగా కూడా బీఆర్ఎస్ ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు, ఇవాళ మా పైన బురద పోస్తోంది అని వాళ్ళు అంటున్నారు. మధు గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రికి తెలంగాణ నీటిపారుదల రంగం మీద ఉన్నటువంటి నాలెడ్జ్ జీరో. ఆయనకు నాలెడ్జ్ లేకపోవడమే కాకుండా నాలెడ్జ్ లేకపోయినా కూడా ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఆ హక్కుల కోసం కొట్లాడతాడు. వీళ్ళెప్పుడు కూడా తెలంగాణ సాగునీటి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిలబడ్డ వాళ్ళు కాదు, కొట్లాడినటువంటి వాళ్ళు కాదు. తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతూ, తాకట్టు పెడుతూ దోచుకుపోతున్నటువంటి వాళ్ళు అండగా నిలబడ్డటువంటి వాళ్ళే, వాళ్లకు సహకరించినటువంటి వాళ్ళే, వాళ్లకు తొత్తులుగా పనిచేసినటువంటి వాళ్ళే. వాళ్ళు గా మాట మాట్లాడకపోతే ఏం మాట్లాడతారు? 70 సంవత్సరాలుగా తెలంగాణ కృష్ణానదిని ఆంధ్రకు, రాయలసీమకు, నదికి మలుపుకుపోతుంటే గుడ్డ పగుంచి చూసినటువంటి వాళ్ళు వీళ్ళే కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇందాకే చెప్పాను నేను. ఆ రోజు 1950లో ప్రతిపాదించినటువంటి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు 100 TMCలు వరద ప్రవాహంగా మహబూబ్ నగర్ని సస్యశ్యామలం చేసేది. ఆ రోజు దాన్ని శ్రీశైలం మాట్లాడుతుంటే నోరు మూసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ కాంగ్రెస్ నాయకులే కాదా? అదే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ఏలేశ్వరం దగ్గర కట్టడానికి ప్రతిపాదిస్తే దాన్ని తీసుకుపోయి ఆ రోజు KL రావు గారు దాన్ని తీసుకుపోయి నాగార్జున సాగర్ వంటి నందికొండ, కృష్ణా గుంటూరు బార్డర్లో నల్గొండ గుంటూరు బార్డర్లో కట్టుంటే చప్పట్లు కొట్టి తాళాలు బజాయించింది ఈ కాంగ్రెస్ నాయకులే కదా. మొత్తం తెలంగాణ ప్రాజెక్టులన్నిటినీ తాకట్టు పెట్టి, బలి పెట్టి తెలంగాణ ప్రజల ఉసురు తీసినటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ విషం నీళ్లు దాపించినటువంటి దుర్మార్గులు ఈ కాంగ్రెస్ నాయకులు. మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాకి వలసల కర్మ పట్టించినటువంటి వాళ్ళు వీళ్ళు కదా. ఇవాళ నీతి కథలు మాట్లాడుతుంటే, సత్యహరిశ్చంద్రుని మాట్లాడుతుంటే తెలంగాణ నమ్ముతుంది అనుకుంటున్నారా? ఆ రోజు
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులారిటీని సృష్టించి 11,000 టీఎంసీల 11,000 క్యూసెక్లతో ఉండాల్సినటువంటి పోతిరెడ్డిపాడుని 33,000 క్యూసెక్లకు పెంచుకొని దౌర్జన్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకుపోతుంటే ఆ రోజు క్యాబినెట్లో ఉండి చప్పట్లు కొట్టి సంతకాలు పెట్టి వాళ్లకు మంగళహారతులు పాడింది ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా. ఇవాళ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికితే తెలంగాణ సమాజం మీరు చెప్పింది అద్భుతం అని చెప్పేసి ఉత్తమ వచనాలు పలికిరని చెప్పేసి మీకు చప్పట్లు కొడతారనుకుంటారా, హారతులు పడుతున్నారు అనుకుంటున్నారా? మాట్లాడే ముందు ఒక విజ్ఞతతోటి, ఒక బాధ్యతతోటి మాట్లాడాలి. 6.5 దశాబ్దాలు తెలంగాణ ప్రజలను ఉసురు పోసినటువంటి వాళ్ళు, కరువు కాటకాలు, దుర్భిక్షం, వలసలు, ఇంకా ఒక్కటి కాదు ఎన్ని గోసబెట్టించిండ్రు మీరు. మీరు పోతిరెడ్డిపాడు ఎవరండి? పోతిరెడ్డిపాడు ఎవరి పాపం? నల్లగొండకు విషం నీళ్ళు ఎవరి పాపం? మహబూబ్నగర్కు వలసలు ఎవరి పాపం? వీళ్ళ పాపం కాదా? వీళ్ళు చేసిన నిర్వాహకం కాదా? ఇవాళ కేసీఆర్ గారు అందుకే వీళ్ళకు తెలియకుండా సబ్జెక్టే తెలియదు. వీళ్ళకు ప్రేమ లేదు కాబట్టి దాన్ని నేర్చుకోరు, ప్రేమ లేదు కాబట్టి దాన్ని అధ్యయనం చెయ్యరు, దాన్ని ఎట్లా పరిష్కారం చెప్పరు. నేను ఒకటి అడుగుతున్నాను, నేను నల్గొండ బిడ్డగా అడుగుతున్నా. అదే శ్రీశైలం ప్రాజెక్టులో రాయలసీమకు ఉద్దేశించి ఎస్ఆర్బీసీని, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ని మొదలుపెట్టిండ్రు. అదే టైంలో నల్లగొండ కోసం ఎస్ఎల్బీసీని మొదలుపెట్టారు. 1979లో ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తెలంగాణకు, ఎస్ఆర్బీసీ రైట్ బ్యాంక్ కెనాల్ రాయలసీమకు ఇచ్చింది కదా. ఎస్ఆర్బీసీ పూర్తయింది, 40 ఏండ్లు దాటినా ఇవాళకి ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి కాలే? ఎందుకు చేయలే? ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు? ఆ రోజు 79లో మొట్టమొదటిగా ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు శంకుస్థాపన చేసిండు. 1983లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేసిండు. 85లో ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసిండు. మళ్ళీ 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేసిండు. ఇవన్నీ చరిత్ర కదండి. ఎస్ఎల్బీసీ ఇవాల్టి కూడా మళ్ళీ ఎస్ఎల్బీసీని సొరంగం ద్వారా నీళ్లు తీసుకుపోవాలన్నా, ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకుపోవాలన్నా అని నిర్ణయించడానికి 3 దశాబ్దాలు పట్టిందండి. ఒక్కరోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, 3 దశాబ్దాలు పట్టింది తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్ళని. ఈలోగా అక్కడికి పోతిరెడ్డిపాడు, నీకు హంద్రినీవా, ఇంకెన్ని అవన్నీ సోమశీల, ఇంకా కండలేరు, ఇంకేది హందిగా నేను చెప్తున్నా అన్నిటిని కూడా కృష్ణా నదినే మలుపుకపోయారు. అక్కడి నుంచే కదా వచ్చింది తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమానికి పునాదే అది కదా. ఇవాళ మీరు ఏదో చెప్పేసి ఒకటి ఎవరండి తెలంగాణ 10 ఏండ్లు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు నదుల్ని ప్రాజెక్టుని నాగార్జున సాగర్ని కేఆర్ఎంబీకి అప్పజెప్పటానికి ఒప్పుకోలే, చెప్పలే. ఏమేం చెప్పిండు? విభజన చట్టంలో 2 రాష్ట్రాల తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ 2 ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని ఉన్నప్పటికీ కూడా మేము అప్పచెప్పం, మా వాటా తేల్చేంత వరకు మేము అప్పచెప్పమని కరాఖండిగా అటు కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి చెప్పి 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు నిలువరించిండు కదా. మీకు అధికారం అప్పచెప్పిన నెల రోజుల్లోనే మిడిమిడి జ్ఞానంతో తెలియక వెంటనే అప్పచెప్పాను. ఆ మినిట్స్ బయటకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటిది, వీళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజులకి ఎట్లా అప్పచెప్తారనేది ఆ మినిట్స్ బయటకు రావడంతో, వీళ్ళ దొంగతనం బయటపడడంతో మేము మళ్ళీ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మళ్ళీ జలగర్జన పెట్టి కేసీఆర్ గారు ఇది ఎట్లయితుందని చెప్పేసి గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం చేసిండు మేము ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పేసి. ఇవాళ మీరు ఇవన్నీ తెలిసి తెలియక ఇవాళ చేస్తూ నేను ఇవాళ మీరు ఏదో నెపం టీఆర్ఎస్ మీదకి నెట్టాలని చెప్పేసి కేసీఆర్ మీదకి నెట్టాలి. అసలు తెలంగాణ నీటి కోసం తనలాడింది, కొట్లాడింది, ఊరూరా ప్రజలను చైతన్యవంతులు చేసింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమ శక్తులు. ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఎవరున్నారు? అటువంటి వాళ్ళ మీరు కనీసం సరే ఎప్పుడు ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ప్రత్యేక పరిస్థితుల్లో మీకు అధికారం వచ్చింది,
ఆ వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ కొన్ని కొనసాగుతున్నటువంటి వాటి ఇప్పుడే కూడా గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ వచ్చింది. వాటిని పూర్తి చేసి ప్రజల్ని అభిమానాన్ని చూరగొనండి. ఆ పని చేయకుండా మీరు ఎంతసేపు కేసీఆర్ గారిని టీఆర్ఎస్ని టార్గెట్ చేయటం ద్వారా మీరు రాజకీయాలతో ఏదో ప్రజల మనసుల్లో విషం నింపాలని చూస్తున్నారు. గోబెల్స్ ప్రచారంతో గోబెల్స్ని మించిన ప్రచారం చేసి ఇవాళ మీరు ఏదో సాధించాలని చెప్పేసి ఏదో అనుకుంటున్నారు. ప్రజలు ఇవాళ తెలంగాణ సమాజం వాస్తవం ఏందో గ్రహించారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంకా ఒకటే అడుగుతున్నా. ఇవాళ ఇందాకే చెప్పాను నేను, వాటర్ ఇయర్ అని ఉంటుంది. 2024 జూన్ 1వ తారీఖు నుంచి 2025 మే 31 ఇంకొక 3 months ఉన్నదంతే. ఇది ఈ వాటర్ ఇయర్. ఈ వాటర్ ఇయర్లో ఎప్పుడే కూడా అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ఇంకోటి జరుగుతుంటుంది. అపెక్స్ కమిటీ అనేది ఏమో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉంటుంది. ఆ తర్వాత అది ఉంటుంది. ఆ తర్వాత కేఆర్ఎంబి అని ఉంటుంది. కేఆర్ఎంబి ఎప్పుడే కూడా ఈ వాటర్ని దీనికి సంబంధించి రెగ్యులర్గా ఈ యాక్టివిటీస్ని నీట్గా ఎప్పటికీ వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ని మానిటర్ చేయడానికి వాటికి సంబంధించినటువంటిది ఎగ్జిక్యూషన్ అండ్ మానిటరింగ్ కోసం 3 men కమిటీ ఉంటుంది. ఆ 3 men కమిటీ ఎవరు ఉంటారంటే కృష్ణా రివర్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఒకరు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్, ఈ ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ కృష్ణాలో మన శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చే నీళ్ళు ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నుంచి ఎవరికెంత అనేది ఎప్పటికప్పుడు ఎట్లా అనేది ఎట్లా పంచుకుంటే ఎంత పోతుంది అని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళు కూర్చొని నిర్ణయించి ఆ వాటర్ని రిలీజ్ చేయాలా జరగాలి. అట్లాగే సేమ్ నాగార్జున సాగర్ ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఆ 3 men కమిటీ ఒక్కసారైనా సమావేశమైందా? ఒక్కసారైనా సమావేశమైందని స్ట్రేట్ అవే ఐఎమ్ ఆస్కింగ్. చెప్పండి. సమావేశం కాకుండా ఆ నీళ్ళని ఎవరు తరలిస్తున్నారు, ఆ నీళ్ళు విడుదల ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు, ఎట్లా నీళ్ళు పోతున్నాయి, ఇదేం పద్ధతి? ఇది మాట్లాడితే ఇంకో రకంగా ఎదురుదాడి చేయటం, ఇది అవాస్తవమా? ఇది కదా మీరు చేయాల్సినటువంటిది. ఇష్టానుసారంగా ఆంధ్ర దోపిడీ చేస్తుంటే, నీళ్ళని తీసుకుపోతుంటే కనీసం మాట్లాడదు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై, కాంగ్రెస్ బీజేపీకి ఏమో అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ముఖ్యం, కాంగ్రెస్కి ఏమో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కి ఏమో చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ముఖ్యం. ఇక తెలంగాణ అనేది గాలికి వదిలేసింది. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. చివరిగా ఒకే ఒక క్వశ్చన్. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ సమస్య పరిష్కారానికి కేవలం రాజకీయ పందాన్ని కాకుండా తెలంగాణ ప్రజల కోసం మీరు అధికార పక్షానికి ఏమైనా సూచనలు ఇస్తారా? ఆ సూచనలు పాటించే అవకాశం అధికార పార్టీకి ఉందని మీరు నమ్ముతున్నారా? మధు గారు, మీరు నిజంగా మంచి ప్రశ్న అడిగింది. ఇవాళ సందర్భోచితమైనటువంటి ప్రశ్న, అవసరమైంది కూడా. ఎందుకంటే రైట్, ఇవాళ మా బాధ్యత కూడా. అందుకే మేము చెప్తున్నాం, చలో పదండి, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదాం, జలవనరుల శాఖ మంత్రి ప్రధానమంత్రి దగ్గరికి పోదామా, కేంద్ర మంత్రి దగ్గర. ఇక్కడ బీజేపీ దొంగతనం కూడా బయటపడుతుంది. ఇక్కడ బండి సంజయ్ గారు ఒక మాట మాట్లాడతారు ఏదో అని చెప్పేసి. అసలు ఎవడి చేస్తున్నటువంటిది? 10 సంవత్సరాలుగా సెక్షన్ 3 కింద నీళ్ళని పంపించేయమని చెప్పి అడిగితే 10 సంవత్సరాలుగా నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాదా? అంటే ఈ 10 ఏళ్లలో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాని ఆంధ్రకు తరలించినటువంటి దాంట్లో ప్రత్యక్షంగా దాంట్లో పాత్ర కేంద్ర ప్రభుత్వందే కదా. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మీకు ఒక తెలంగాణ ఒక బాధిత ప్రాంతం 60 ఏళ్ళు నీళ్ళ కోసం తనలాడింది. వచ్చిన రాష్ట్రంలో వీళ్ళ డిమాండ్ను వెంటనే ఒక ప్రపోర్షనేట్గా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారంగా పరిష్కరిద్దామని ఎందుకు చేయరు? ఇప్పటికీ చెయ్యరు. సమావేశాలు జరగాల్సిన సమయానికి జరగవు. ఇవాళ జరగాల్సినటువంటి సమావేశాన్ని కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కోసం మళ్ళీ సోమవారానికి వాయిదా వేసిండ్రు. ఈలోగా ఈ 4 రోజులు బ్రహ్మాండంగా అక్కడికి పోవాల్సినటువంటి నీళ్లు 1000 క్యూసెక్ల నీళ్ళని బ్రహ్మాండంగా తరలించుకుపోతారు. అప్పటికల్లా అటు శ్రీశైలం ఖాళీ అవుతుంది,
శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి వస్తుంది, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్కి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడు సమావేశం అంటారు. ఆ సమావేశం నిర్ణయం తీసుకుని అది అమలు అయ్యేసరికి అప్పటికల్లా పోవాల్సినటువంటి నీళ్ళన్నీ వెళ్ళిపోతుంది. తెలంగాణ పంటలు పొలాలు ఎండిపోతాయి. ఇవాళ అందుకే తక్షణమే ఇవాళ చేయాల్సినటువంటి పని ఏంటంటే వాటిని ఆపాలి. అటు అక్కడ కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటి ఇక్కడ ఇప్పటికీ ఈ క్షణానికి మిగిలిపోయినటువంటి వాటరు 100% తెలంగాణ వాటానే. ఒక చుక్క నీళ్ళు కూడా ఆంధ్రాకు లేదు ఇప్పుడు. అటు నాగార్జున సాగర్లో కానీ ఇటు శ్రీశైలంలో కానీ వాళ్లకు అరే తెలంగాణ మీ వాటాన్ని మీరే తీసుకుంటామంటారు, తెలంగాణ వాటాన్ని కూడా మీరే దబాయించకపోతామంటే అసలు మాకు పంపిణీ వాటాల్లోనే తక్కువ వచ్చింది. మాకు 67% ఉండాల్సింది 34% అయింది. మీకు 33% ఉండాల్సింది మీకు 66% వచ్చింది. రివర్స్లో ఉంది. ఇక్కడ కూడా మాకు ఉన్న కొద్దిగా కూడా మీరు దోచుకుపోతాం తరలించకపోతాం అంటే ఎట్లా? ఓకే సార్. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీకు నిజాయితీ ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అవసరమైతే పోదాం పదండి చెప్పి ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు కేఆర్ఎంబి ముందు ధర్నా చేద్దామా, లేకపోతే ఢిల్లీలో జల వనరుల శాఖ మంత్రిత్వ కార్యాలయం ముందు ధర్నా చేద్దామా? పోదాం పదండి, మన హక్కులు మనం కాపాడుకుందాం. మీరు తెలంగాణ వనరుల హక్కుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏ కార్యాచరణ చేస్తారో చెప్పండి, మేము మా పార్టీ రావడానికి సిద్ధంగా ఉంది. అంతేకాని మీరు చిల్లర మల్ల రాజకీయాల కోసం మీరు చేసే తప్పులు, మీరు చేసేటటువంటి మోసం, మీరు చేసే ద్రోహం తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించాల్సింది ఇది తాకట్టు పెట్టి అది ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి మళ్ళీ ఎదురుదాడి చేసి విష ప్రచారం చేస్తామంటే వాళ్ళు ఊరుకునేది లేదు. బరాబర్ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టేదేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇదండి ఇవాళ విషయం. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుంటాం. నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. నమస్తే.